స్పెషల్ బులెటిన్ రంగస్థలం. ఎన్నికలు వచ్చాయంటే చాలు రాజకీయ పార్టీలకు అభ్యర్థులకు ఎలా ఉన్నా బెట్టింగ్ బంగారాజులకు మాత్రం పండగేనని చెప్పాలి. సెగలు పుట్టిస్తున్న ఏపీ ఎన్నికల్లో గెలిచేదెవరు ఓడేదెవరు అన్న దానిపై వేలు లక్షల్లో కాదు కోట్లలో పందాలు జరుగుతున్నాయి. కూటమి ఏర్పాటుకు ముందు ఆ తర్వాత పరిస్థితులు ఎలా మారాయి, ఏ పార్టీకి అనుకూలంగా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఉంది అన్న దానిపై అంతర్గతంగా సర్వేలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భీమవరంలో జోరుగా సాగుతున్న బెట్టింగ్లపై స్పెషల్ స్టోరీ. ఏపీలో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. జగన్ను గద్దెదించడమే టార్గెట్ గా విపక్షాలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంటే వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వై నాట్ 175 అంటూ దూసుకుపోతున్నారు సీఎం జగన్. మరోసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అయితే ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో గెలిపోటములపై పందెం రాయుళ్ల బెట్టింగ్లు జోరందుకున్నాయి. ఏపీని ఏలే మొనగాళ్లెవరనే అంచనాలతో సర్వేలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే భీమవరం బెట్టింగ్ బ్యాచ్ గతంలో చెప్పిన తీర్పును మార్చి చెబుతోంది. కూటమి ఏర్పాటుకు ముందు వైసీపీ పని అయిపోయిందని, టీడీపీ జనసేనకు అనుకూల పవనాలు వీస్తున్నాయని, విజయం వారి సొంతమేనని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో వైసీపీకి 50 నుంచి 64 సీట్లకు మించి రావని వెల్లడించింది. అయితే ఇప్పుడు ఆ ఫిగర్ మారిపోయింది. ఈ కొద్ది రోజుల్లోనే వైసీపీ గ్రాఫ్ పెరిగిందని, 80 నుంచి 90 స్థానాల్లో ఫ్యాన్ దే హవా అంటోంది. పొత్తులే ప్రతిపక్షాల కొంప ముంచాయని చెబుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని మొదట్నుంచి పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే పొత్తుల ఏర్పాటులో పెద్దన్న పాత్ర పోషించారు. తాను అనుకున్నట్టుగానే టీడీపీ, జనసేన, బీజేపీలు ఉమ్మడిగా జగన్ పై ఎన్నికల కథన రంగంలో కాలు దువ్వుతున్నాయి. అయితే ఇవే పొత్తులు వారి కొంప ముంచుతున్నాయి. అసంతృప్తుల సెగలు రేపుతున్నాయి. ప్రత్యర్థికి చేయూతనిచ్చేందుకు, జగన్ విజయానికి తోడుగా నిలిచేందుకు కారణమవుతున్నాయి. అవును, ఏ పొత్తుతోనైతే జగన్ను చిత్తు చేయాలనుకున్నారో అదే పొత్తు వ్యూహం ప్రతిపక్షాలకు బెడిసి కొడుతోంది. ఎందుకంటే పొత్తు ధర్మంలో భాగంగా త్యాగాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల పార్టీ ముఖ్య నేతలకు సైతం మొండి చేయి చూపించాల్సి వచ్చింది. ఇన్నేళ్లు పార్టీని నమ్ముకుని ఆ జెండాని భుజాన మోసిన వారిని పక్కన పెట్టారు టీడీపీ, జనసేన అధినేతలు. దీంతో ఓ రేంజ్ లో టికెట్ కోసం నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. రోడ్డెక్కి ఆందోళనలు చేసినా పట్టించుకోని పరిస్థితి. దీంతో హైకమాండ్ తీరుపై రగిలిపోయిన నాయకులంతా ఆ పార్టీలకు గుడ్ బై చెప్పి జగన్ తో జతకట్టారు. ప్రత్యర్థి ఓటమికి పనిచేయాల్సిన లీడర్లు ఇప్పుడు అదే ప్రత్యర్థి పంచన చేరి మీ ఓటమి చూసే వరకు నిద్రపోమన్నంత కసిలో ఉన్నారు. ఇందుకు ఉదాహరణ పోతిన మహేష్. ఆయనొక్కరే కాదు, అలా చాలా మంది నేతలు టికెట్ రాకపోవడంతో వైసీపీ శిబిరంలో చేరిపోయారు. దీంతో జగన్ బలం మునుపటి కంటే రెట్టింపైందంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇదిలా ఉంటే మేము సిద్ధం సభలతో ప్రజలను ఆకర్షిస్తున్నారు జగన్. ప్రచార బాధ్యతలను ఒంటి చేత్తో మోస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్ తానే అయ్యారు. ఆ ఒక్కడే టీడీపీ, జనసేన, బీజేపీలను ఎదుర్కొంటూ తనదైన స్టైల్లో దూసుకుపోతున్నారు. జగన్ బస్సు యాత్రతో క్యాడర్ లో మరింత ఉత్సాహం నెలకొంది. మరోపక్క సీఎం కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇసుకేస్తే రాలనంత జనం తరలి వస్తున్నారు. ఇక ఓవైపు జగన్ బస్సు యాత్రలో పాల్గొంటూనే మరోవైపు అసంతృప్తులకు గాలం వేస్తూ వారిని తమ వైపుకు లాక్కుంటున్నారు. ఈ క్రమంలో మేము సిద్ధం సభల్లో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. జిల్లాల్లో పర్యటిస్తూనే తమ పార్టీలో చేరే ప్రతిపక్ష నేతలకు కండువా కప్పి ఆహ్వానిస్తున్నారు జగన్. ఇలా ఓవైపు వైసీపీకి అనుకూల పవనాలు వీస్తుంటే విపక్ష కూటమికి మాత్రం అసంతృప్తులు తలనొప్పిగా మారాయి. ఈ పరిణామాలే అధికార పార్టీకి కలిసొస్తుందని చెబుతోంది భీమవరం బెట్టింగ్ బ్యాచ్. అంతా ఒక్కటై ఉమ్మడిగా పోరాడుతున్న జగన్ వారితో సమానంగా సీట్లు సాధించగలడని, 80 నుంచి 90 స్థానాల్లో ఫ్యాన్ గాలి వీస్తుందని చెబుతోంది. మొత్తానికి పొత్తులతో జగన్ను చిత్తు చేయవచ్చన్న వ్యూహం ప్రతిపక్ష కూటమికి బెడ్స్ కొడుతోంది. వారి గ్రాఫ్ తగ్గుతుంటే అధికార పార్టీ వైసీపీ గ్రాఫ్ మాత్రం పెరుగుతోంది. గతంలో 64 సీట్లు దాటవన్న అంచనా వేస్తే ఇప్పుడు ఆ సంఖ్య 90కి చేరింది. ఇక భీమవరం బెట్టింగ్ బ్యాచ్ చెప్పిందంటే ఆ లెక్కలు పక్కా అంటున్నాయి రాజకీయ వర్గాలు. మరి ఈ హోరాహోరీ పోరులో జగన్ గురిపెట్టినట్టు 175 సీట్లతో క్లీన్ స్వీప్ చేస్తారా? మళ్లీ అధికార పగ్గాలు చేపడతారా? లేదంటే వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా ఏర్పడిన విపక్ష కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? మొత్తానికి ఏం జరగనుంది అన్నది తేలాలంటే ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి రంగస్థలం. రేపు మరికొన్ని విశ్లేషణాత్మక కథనాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.